తీగ వాళ్తే అది ముఖ్యమంత్రి ఖాతాలో పడుతుంది అనేది కనుక జనం లోపలికి తీసుకపోతే అప్పుడు భయపడతారు. పర్మనెంట్ గా ఆమె ఎన్ని రోజులు ఉన్నదో 5 సంవత్సరాలు కావచ్చు 10 సంవత్సరాలు కావచ్చు. మీ ఎమ్మెల్యేకి ఎందుకు మీకు అసలు మీ గన్మెన్లు ఎందుకు? ఇటువంటి వాళ్ళకి కావాలి సెక్యూరిటీ, ఇటువంటి వాళ్ళకి కావాలి. ఈ ప్రజల హక్కులు కాపాడేటందుకు ప్రజా వాక్కు లెక్క బయటకు వస్తున్నటువంటి ధైర్యం చేసి గుండాలకు రౌడీలకు వ్యతిరేకంగా ప్రజలను కాపాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలి, పెట్టాలి. బరాబర్ 24 గంటలు తనకు డబుల్ గన్మెన్లు ఇక్కడ పెట్టాలి, భర్త గుడి ఇక్కడ పెట్టాలి, ఈ ఊర్లో పికెట్ పెట్టాలని చెప్తున్నాను. అందుకే ఇడమా ఊర్లో పెట్టి కాదు, ఇప్పుడు ఈడ పెట్టండి. ఆడ పెడితే పెట్టుకోరు కానీ ఈడ మాత్రం పెట్టాలి కదా. రేవంత్ రెడ్డి ఉట్టిగా పొంగనాలు కొట్టి మాటలు ముచ్చట్లు కావు. ఈమె మీద ఏలు పడితే ఈ ఊర్లో ఈమె మీద, ఈ ఊరు కాదు ఏ ఊర్లోనైనా కానీ ఏలు పడితే వాళ్ళ పిల్లల మీద కూడా ఎక్కడైనా ఏలు పడ్డా కానీ ఇది పాపం నీ మీద ఉంటది. మేమంత ఈజీగా ఏలు పడనీయం. సెక్యూరిటీ ఇమ్మీడియట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మేము 5-6 కార్లలో వచ్చుడు కాదు, తనకే పోలీస్ సెక్యూరిటీ కావాలి. ఫస్ట్ ఆ సందీప్ రెడ్డి అంటోని ఫస్ట్ బుక్కల వర 4-5 ఎవరెవరు ఉన్నారు అసలు ఫస్ట్ నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద దీని మీద విచారణ జరిగానే బర్తరఫ్ చేయాలి. ఫస్ట్ చేస్తేనే చక్కగా అవుతారు వీళ్ళంతా. ప్రజలకు రక్షణ చేయాల్సిన పోలీసులు వన్ సైడ్ బిహేవ్ చేస్తున్నారు కదన్నా, అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి ఎలా సపోర్ట్ జరుగుతుంది? ఇలా న్యాయం ఎలా జరుగుతుంది? అందుకే మా సొంటలో మన సొంటలో అందరం ఉన్నాం కదా. ఇక్కడ 10 ఛానల్లో ఎందుకు వచ్చినాం మనం? వీళ్ళకి సపోర్ట్ అండగా నిలిచేందుకే. ఇంతకు ముందు కాలంలో ఇట్లా లేకుండే, నీకు 20 ఏళ్ల కింద ఇట్లా ఈ మీడియా లేదు. ఇవాళ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరు వచ్చింది? మెయిన్ స్ట్రీమ్ ఎవరు రారు దీనికి. ఇలా మన బోటల్లో ఉన్నాం, ప్రజల తరఫుకెళ్ళి మన బోటల్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేది ఉంటే ఇవాళ గతి ఉండకపోవు. మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు. ఇప్పుడు ఈ మీడియా తోటి సోషల్ మీడియాతో జనం లోపల తీసుకుపోతాం. అందుకే ఇప్పుడు మన బంధుకు అవసరం లేదు మనకు. ఇవే బంధుకులు, ఇవే గన్లు మనయి. విన్నారా? తెలంగాణ ప్రజలకు ఈ సోషల్ మీడియానే ఇటువంటివే గన్లు మనయి. విన్నారా? ఇవన్నీ రేపు పొద్దుగాల ప్రజావాక్కు లెక్క. ఇప్పుడు దీంట్లో ఎవరు భయపడటం ఏం లేరు. ఉన్న అన్సెన్సార్డ్ తీసుకుపోయి లేస్తాం కదా. యాక్చువల్ గా ఇలా మూడో దినం కావాలి తనది ఇంట్లో. ఈ 3 వద్దులు కావాలి, ఇలా 3 వద్దులు కావాలి. కానీ 100% చంపేద్దరు వాళ్ళు. ఎందుకంటే ఆయన నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కదా సందీప్ రెడ్డి అనేటోడు. ఆ గ్యాంగ్ నేర చరిత్ర, గతంలో చంపినటువంటి ఉదంతాలు ఉన్నాయి, తల్వార్లతో పోయిన ఉదంతాలు ఉన్నాయి, జైళ్లలో ఉన్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి కదా. సో పక్కా వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. ఇటువంటి మెడల మీద కత్తి పెట్టి నడుము మీద కత్తి పెట్టి చంపేద్దరు, 100% చంపేద్దరు. కానీ ఈమె ధైర్యము, ఊర్లో ఇంకో అండ వచ్చి ఉన్నారు చూసినావా, దాంతోనే వీళ్ళు బతికింది అంతే తప్ప. ఈయన భార్య కూడా నామినేషన్ వేసింది. ఈ ఇంటికి ఆ ఇల్లు తోడైంది. అందరం కలుద్దాం, మన అందరి ఇల్లు తోడై దీన్ని అయితే వీళ్ళని కాపాడుకుందాం. సెక్యూరిటీ బరాబర్ ఇవ్వాల్సిందే.